జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మీరు నాకు తోడుగా ఉంటే ప్రాణాలతో ఉంటానన్న నమ్మకం ఉంటుంది. మీతో మ్యూజిక్ ఆల్బమ్ చేయాలన్న నా కల నెరవేరుతుందని అడిగాను. కానీ మనం అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరగాలనేముంది? ఆ దేవుడు ఎలా రాశాడో, నాకెంత ఆయువు పోసాడో. నేను ఉంటానని చెప్తున్నాను కదా, ఇంకా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఉండాలని మీకున్నా ఉషా ఒప్పుకోదు కదా. ఇప్పుడే కాల్ చేసి చెప్తాను. వద్దు కిరణ్ గారు, ఫోన్ చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. నా ప్రాణం కన్నా ఉషకి మీ మీద ప్రేమే ఎక్కువ. కానీ ఈ క్షణం నాకు నా ప్రాణం కన్నా మీతో ఆల్బమ్ చేయడం, మిమ్మల్ని పెద్ద సింగర్గా చూడటమే ఎక్కువ. అందుకే మీరు నాకు తోడుగా ఉంటాను అంటే దయచేసి ఉషాకి కాల్ చేయొద్దు ప్లీజ్. అంటే అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదో ఒకటి కవర్ చేయండి కిరణ్ గారు ప్లీజ్. నాకు మీరు తప్ప వేరే ఏ దిక్కు లేదు. మీరు లేకపోతే నాకు ధైర్యం ఉండదు. ఓకే, నేను 2 ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టి ర్యాక్లో పెట్టొస్తాను. అయ్యో, అప్పుడే 5 అయిపోయిందా? ఈయనేంటి ఇంకా రాలేదు? చెప్పు రేణు. వదినా, స్టార్ట్ అయ్యారా? ఇంకా లేదు రేణు, మీ అన్నయ్య కోసమే వెయిటింగ్. వెయిటింగా? ఎక్కడికి వెళ్ళాడు? మ్యూజిక్ ఆల్బమ్ డిస్కషన్ ఉందని పల్లవి ఇంటికి వెళ్లారు. పల్లవింటికా? ఈరోజు మన ఇంటికి రావాలి కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాడు? నాకు కూడా చెప్పలేదు. నేను స్నానం చేస్తున్నప్పుడు అర్జెంట్ పనుందని పల్లవి ఇంటికి వెళ్తున్నానని మెసేజ్ పెట్టి వెళ్లారు. ఛా, ఏంటొదినా నువ్వు? ఏమైంది రేణు? ఎవరు ఫోన్లో? అన్నయ్య మ్యూజిక్ ఆల్బమ్ డిస్కషన్ కోసం పల్లవింటికి వెళ్ళాడంట. దానింటికా? పల్లవి గురించి తెలిసి కూడా ఎందుకు పంపించావు ఉషా? నేను పంపించలేదక్క, ఆయనే వెళ్లారు. ఇది మ్యూజిక్ ఆల్బమ్ కి సంబంధించిన విషయం కదా, అందుకే ఆపలేకపోయాను. అసలు ఇక్కడికి రావాలని కిరణ్ కి తెలుసా తెలీదా? ఎందుకు తెలియదు, అత్తయ్య ఆయనతో మాట్లాడారు. ఆయన ఖచ్చితంగా వస్తానని చెప్పారు. మరి పల్లవి ఇంటికి వెళ్తే ఇప్పుడు ఎలా వస్తాడు? లేదక్క, నాతో బయటికి రావడం అంటే అశ్రద్ధ చేస్తారు, కానీ అమ్మ పిలిచింది కాబట్టి ఆలస్యం చెయ్యరు. మీరిద్దరూ వస్తారని మీకిష్టమైనవన్నీ నేనే స్వయంగా ప్రిపేర్ చేశాను. తొందరగా వస్తే కాసేపు సరదాగా అందరం కలిసి కబుర్లు చెప్పుకుందాం, గేమ్స్ ఆడుకుందామని చాలా ప్లాన్స్ వేసుకున్నాం. వచ్చేస్తామక్క. ఆ మాట నాకు చెప్పడం కాదు, కిరణ్ కి కాల్ చేసి తొందరగా రమ్మని చెప్పు. నీ మాట వినకపోతే వార్నింగ్ ఇవ్వు. వచ్చేది ఇక్కడికే కాబట్టి నీకేం ప్రాబ్లం లేకుండా మేం చూసుకుంటాం. సరే అక్క, ఇప్పుడే కాల్ చేస్తాను. సరే.
ఏమైంది దీనికి? ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఇదంతా పల్లవి ప్లానా? అమ్మా నాన్నతో కలిసి డిన్నర్ చేసి ఎన్నో రోజులైంది. ఈ రోజుతో ఆ కోరిక తీరుతుంది. అస్సలు మిస్ అవ్వకూడదు. ఉషా గురించి ఆలోచిస్తున్నారు కదా? కాదు, నిజం చెప్పాలంటే అవును. నాకు తెలుసు కిరణ్ గారు, మీరు మనిషి ఇక్కడున్నా మీ మనసు అక్కడే ఉంటుందని. మీ ఇద్దరిని ఇలా దూరం పెట్టినందుకు నాకు కూడా బాధగానే ఉంది. నేను ఉషతో పాటు ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాను. అమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్తే చాలా కాన్ఫిడెంట్గా వస్తానని చెప్పాను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే అమ్మే కాదు, ఇంట్లో అందరూ ఫీల్ అవుతారు. ఇక్కడికి వచ్చే ముందు ఉషకి ఏమీ చెప్పలేదా? అర్జెంటుగా పల్లవి ఇంటికి వెళ్తున్నానని మెసేజ్ చేశాను. వచ్చాక కాల్ కూడా చేయలేదు. సారీ కిరణ్ గారు, నా స్వార్థం కోసం మీ ప్రేమని బలి చేస్తున్నాను. చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు కాబట్టే మిమ్మల్ని తోడుగా ఉండమన్నాను. లేదంటే నేనే ఏదో విధంగా మేనేజ్ చేసేదాన్ని. ఏంటి ఆలోచిస్తున్నారు? మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాను. నీ మీద ఏ అటాక్ జరగలేదు, ఏ ఫోను రాలేదు. నేను ఇంకా బయలుదేరితే బాగుంటుందేమో అని. ఈ టైంలో ఎవరు ఉంటారు కిరణ్ గారు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేను వెళ్ళి చూస్తాను.